అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఐస్మార్ట్ కంపెనీ వారు నిర్వహిస్తున్నటువంటి జూమ్ సెషన్లో చెప్పే ఆ యొక్క బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ గురించి ఈరోజు మనము తెలుసుకుందాం సార్. అందరూ జాగ్రత్తగా వినండి. మీరు ఒక 40 నిమిషాలు ఈ యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ కేటాయించినట్లయితే ఐస్మార్ట్ కంపెనీకి సంబంధించి పూర్తి వివరాలు కూడా మీకు తెలుస్తాయి సార్. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం చూద్దామండి. వెల్కమ్ సార్. వెల్కమ్ టు ఐస్మార్ట్ ఐపవర్ గోల్డ్ కాయిన్. మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం సార్. ఈరోజు మనము ఐస్మార్ట్ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకుందామండి. అసలు ఐస్మార్ట్ కంపెనీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్థాపించారు, అసలు ఎందుకు వచ్చింది ఐస్మార్ట్ అనే కంపెనీ గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. ఓకే సార్. ఐస్మార్ట్ కంపెనీ అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ సార్. ఫ్లిప్కార్ట్, అమెజాన్, స్విగ్గీ, జొమాటో, ఫోన్పే, గూగుల్ పే లాంటి సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ అని మీకు చూడండి సార్. మన కంపెనీకి సంబంధించి ఐస్మార్ట్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అంటే 2023 సంవత్సరము డిసెంబర్ నెలలో మనకి ఐస్మార్ట్ కంపెనీ అనేది మనకి స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అంటే కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో మన ఐస్మార్ట్ కంపెనీని స్థాపించడం జరిగింది. ఎవరు సార్ ఐస్మార్ట్ కంపెనీ స్థాపించిన వ్యవస్థాపకులు ఎవరు సార్ అంటే మనకి ఎండి గారు అయినటువంటి అలాగే CEO అయినటువంటి బాణాల సతీష్ కుమార్ సారు మన ఐస్మార్ట్ కంపెనీని స్థాపించడం జరిగిందండి. సార్ ఎందుకు ఈ యొక్క ఐస్మార్ట్ కంపెనీ వచ్చింది సార్? ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి కదా, ఆ కంపెనీలో అందరూ ఆల్రెడీ చేసుకుంటున్నాం కదా అంటే అవునండి. అందరం కూడా ఎన్ని రకాల కంపెనీలు వర్క్ చేసాము, కానీ చాలా కంపెనీలు కూడా మనం మోసపోతూ, నష్టపోతూ, ఆర్థికంగా దెబ్బతింటూ నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనము ఫేస్ వాల్యూ కూడా బయట చూపించుకున్న పరిస్థితులు ఉన్నామండి. ఇలాంటి సిచ్యువేషన్లో మన ఎండి గారు ఆయనకున్నటువంటి 12 సంవత్సరాల క్రిప్టో ట్రేడింగ్ మీద ఉన్న అనుభవం చేత మనకి ఇలాంటి ఐస్మార్ట్ కంపెనీ తీసుకోవడం జరిగింది సార్. ఈ ఐస్మార్ట్ కంపెనీలో కేవలం ఒక ఐపీజీ కాయిన్ మాత్రమే కాదండి, మనకి ఏదైతే అవసరం ప్రతిదీ కూడా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ మార్నింగ్ వరకు అన్ని రకాల ఉత్పత్తులు ఇందులో ఉంటాయి. కాబట్టి మనం హ్యాపీగా దీన్ని మనము ఐస్మార్ట్ కంపెనీలో మనం జాయిన్ అవ్వచ్చు అండి, వర్క్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఎందుకు సార్ ఐస్మార్ట్ కంపెనీ అంటే సార్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి మన జీవితంలోనికి ఐస్మార్ట్ కంపెనీ వచ్చింది సార్. నెట్వర్క్ మార్కెటింగ్లో ఎంతోమంది ఆర్థికంగా దెబ్బతిన్నారు. చాలామంది కూడా చాలా డిప్రెషన్కి వెళ్ళిన సిచ్యువేషన్లు ఉన్నాయి. అలాంటి వాళ్ళని నిలబెట్టడం కోసము, అలాగే ఎంతోమంది కూడా అనాథలుగా ఉన్నవాళ్ళు, అలాగే ఆర్ఫన్స్గా ఉన్నవాళ్ళు, ఇలాంటి పిల్లలకు కూడా ఐస్మార్ట్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఆకలి తీర్చాలి అనే ఉద్దేశంతో మన ఐస్మార్ట్ కంపెనీ మనకి స్థాపించడం జరిగిందండి మన ఎండి గారు. ఓకే సార్. ఐస్మార్ట్ కంపెనీకి సంబంధించి విషయాలు మాకు ఎక్కడ తెలుస్తుంది సార్ అంటే www.ismart.in.net సార్. ఈ యొక్క వెబ్సైట్కి మనం వెళ్ళినట్లయితే కంపెనీ తాలూకా పూర్తి వివరాలు కూడా మనందరికీ కూడా తెలుస్తాయని గమనించండి. అలాగే ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఈమెయిల్ కూడా ప్రొవైడ్ చేశారు సార్. ఆ మెయిల్ ఏంటంటే ismart99ipg@gmail.com సార్. ఈ రీతిగా మనకి వెబ్సైట్ కూడా పొందుపరిచారు, అలాగే ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది సార్. మీరు మన వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కంపెనీ తాలూకా పూర్తి వివరాలు కూడా మీకు తెలుస్తాయి. ఓకే సార్, బాగానే ఉంది. కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఉన్నాయి సార్. అవేంటి మనం ఇప్పుడు చూద్దామండి. ఇవి మన కంపెనీకి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ సార్. ఈ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వం యొక్క ఆదేశానుసారంగా మన కంపెనీ ఉంది కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి కూడా మనము చెడియక, భయపడక, ధైర్యంగా, గుండె నిండా ధైర్యంతో హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చండి మన ఐస్మార్ట్ కంపెనీలో. ఇది సార్ మన ఐస్మార్ట్ కంపెనీకి సంబంధించి ఫర్మ్ రిజిస్ట్రేషన్ సార్. మన ఐస్మార్ట్ కంపెనీ మీద ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇది మనకి ఐస్మార్ట్ కంపెనీకి సంబంధించి GST సార్. అలాగే ఇది పాన్ కార్డ్ అండి. ఓకే సార్. మన ఐస్మార్ట్ కంపెనీకి సంబంధించి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చండి. మన కంపెనీ ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తుంది కాబట్టి ఎవరు కూడా అధైర్యపడొద్దు సార్. హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళవచ్చండి. ఓకే సార్. ఎందుకు సార్ నేను ఐస్మార్ట్ కంపెనీ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఎన్నో రకాల కంపెనీలు ఉన్నాయి కదా, ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి సార్ అంటే మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకు ఒక గొప్ప అవకాశం ఇస్తున్నారండి. ఎందుకంటే సార్ బయట వ్యాపారము ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి. అలాంటి వ్యాపారంలో భాగంగా ఐస్మార్ట్ కంపెనీ వారు కూడా మనకి ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నారండి. అదే సార్ ఇక్కడ మనకి లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ సార్. ఒక్కసారి మనం కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత మన నిత్య జీవితంలో మనకి ఏది అవసరమో ప్రతి కూడా ఇందులో ఉంది కాబట్టి ప్రతిదీ కూడా మనకి నచ్చిన ప్రాజెక్ట్ టేకప్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు సార్, గ్రోసరీస్ ఉన్నాయి,
అలాగే ఫుట్వేర్, జ్యువెలరీ, అలాగే మనకి బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ ఉంది సార్. అలాగే మనకి ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ కానీ మనకి ఐస్మార్ట్ పే సంబంధించి ఇవ్వడం జరుగుతుంది సార్. మరి ఐస్మార్ట్ పే ద్వారా కూడా మనము రీఛార్జ్ కానీ, డిటిహెచ్ కానీ, అలాగే ఫాస్టాగ్ కానీ, గ్యాస్ బిల్ కానీ, హౌస్ రెంట్ కానీ, అలాగే క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ అవన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఐస్మార్ట్ పే కూడా మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఇస్తున్నారండి. ఓకే సార్. ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ సార్, అలాగే నో రిస్క్ అండ్ నో లయబిలిటీ. ఇక్కడ ఎవరమైనా సరే నేను ఐస్మార్ట్ కంపెనీలో జాయిన్ అయ్యాను సార్, నేను ఆర్థికంగా దెబ్బతిన్నా, నష్టపోయాను, నేను ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నేను నష్టపోయిన మీరు నిజంగా రియాలిటీలో మీరు ప్రూవ్ చేయగలిగితే, నిజ నిర్ధారణ మీరు చేయగలిగితే, మీరు పెట్టిన అమౌంట్కి అదనంగా అమౌంట్ కంపెనీ వారు మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. అందుకోసం ఇక్కడ నో లయబిలిటీ అనేటువంటి పదాన్ని ఎందుకు చేర్చామంటే దానివల్లే సార్. ఎందుకంటే ఎక్కడా కూడా ఎవరికి కూడా లయబిలిటీ లేకుండా చేసింది మన ఐస్మార్ట్ కంపెనీ సార్. అలాగే 24/7 సర్వీస్ ఇస్తుంది కంపెనీ. అలాగే 24/7 సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది సార్ మన ఐస్మార్ట్ కంపెనీ. ఏంటి సార్ 24/7? మేము కొత్తగా వింటున్నాం సార్ ఈ పదం అంటే. సార్ 24/7 అనేది మనకి 24 గంటల్లో 7 రోజులు కూడా మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి నిత్యము జూమ్ మీటింగ్స్, అలాగే టెక్నికల్ సెషన్ నిర్వహిస్తున్నారు. అలాగే 6 సభ్యులు కూడా టెక్నికల్ టీంలో ఉంటూ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, గమనించండి సార్. అలాగే నో లాస్ ఓన్లీ ప్రాఫిట్. ఇక్కడ ఎవరైనా సరే నష్టాలు చూడరండి, లాభాలు మాత్రమే తీసుకుంటారు మన ఐస్మార్ట్ కంపెనీలో సార్. అలాగే ఈజీ టు జాయిన్, ఎర్న్ మెనీ టైప్స్ సార్. ఇక్కడ చాలా సింపుల్గా జాయిన్ అవ్వచ్చు. అలాగే అనేక రకాల ప్రాజెక్టులు మన దగ్గర ఉండటం వల్ల మీకు నచ్చిన ప్రాజెక్ట్ టేకప్ చేసుకుని హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. మీకు ఒక ప్రాజెక్ట్ నచ్చిందా ఆ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవచ్చు, లేదా అన్ని ప్రాజెక్టులు నచ్చాయంటే అన్ని ప్రాజెక్టులో కూడా మీరు వర్క్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ మన ఐస్మార్ట్ కంపెనీలో మీరు సంపాదించవచ్చు సార్. అలాగే వితౌట్ వర్క్ ఐపీజీ ఇన్కమ్. అదేంటి సార్ పని చేయకుండా ఐపీజీ ఇన్కమ్ ఎలా ఇస్తుందంటే అది నెక్స్ట్ స్లైడ్లో మనం చూద్దాం సార్, జాగ్రత్తగా గమనించండి. ఓకే అండి. నెక్స్ట్ రిఫరల్ ఇన్కమ్ సార్, టీమ్ ఇన్కమ్. ఈ రిఫరల్ విధానం అనేది ఒక ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ వాళ్ళు స్టార్టింగ్లో తీసుకొచ్చినట్లయితే ఈరోజు మనకి వాళ్ళు ఒక ఆదర్శంగా ఉండేవాళ్ళు. ఎలా అంటే నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో మరి ఎవరైతే అనగా స్టార్టింగ్లో రిఫరల్ సిస్టంలో ఉండి మరి ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్లో కానీ వర్క్ చేసి ఉన్నట్లయితే వాళ్ళు ఈరోజు కొన్ని కోట్లు కానీ, లక్షలు కానీ సంపాదించి ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా మనకి ఆదర్శంగా ఉండేవాళ్ళండి. మరి అయినప్పటికీ కూడా ఫోన్పే రిఫర్ చేసింది కదా సార్ అంటే, అవునండి కొన్ని సంవత్సరాలు రిఫర్ చేసింది. ఈరోజు మరలా మన దగ్గర నుంచి ప్లాట్ఫామ్ ఛార్జెస్ కింద 3 రూపీస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. కానీ మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఈ యొక్క రిఫరల్ సిస్టమ్ విధానం తీసుకొస్తున్నారు సార్. ఈ యొక్క రిఫరల్ ద్వారా మనం రిఫరల్ ఇన్కమ్ వస్తుంది. అలాగే రిఫరల్ ద్వారా టీమ్ చేసుకుంటాం కాబట్టి టీమ్ ఇన్కమ్ కూడా మనకు వస్తుంది సార్. ఆ ఇన్కమ్ ఎలా వస్తుందో కూడా మనం ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ మన ఐస్మార్ట్ కంపెనీ వారు ఇంకా మనకి గ్లోబల్ నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఇస్తున్నారు సార్. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయి, రాయల్టీ ఇన్కమ్ ఉంది, ఫారిన్ టూర్స్ ఉన్నాయి సార్. ఆల్ యూటిలిటీ సర్వీసెస్ కూడా మన ఐస్మార్ట్ కంపెనీ వారు ఇస్తున్నారండి. అలాగే ఫైర్ బ్రాండ్కి నడుస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది మనకి పిన్ ఫ్రాంచైజీ ఇన్కమ్ సార్. ఈ పిన్ ఫ్రాంచైజీ ఇన్కమ్ ఎలా తీసుకోవాలి, మరి ఎప్పుడు తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందామని తెలుసుకుందాం కూడా. స్టాక్ పాయింట్ ఇన్కమ్ కూడా మనకు ఉంది సార్. అలాగే ఈ బైక్ ఫ్రాంచైజీ ఇన్కమ్ కూడా మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఇస్తున్నారు. ఈ యొక్క ఫ్రాంచైజీలు కానీ, ఈ యొక్క ప్రాజెక్టులు కానీ మీకు ఏది నచ్చితే అది వర్క్ చేసుకొని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుకున్నాను సార్. అలాగే మనకి ఎలా సార్ మరి బిజినెస్ ఆపర్చునిటీ చెప్పారు కదా, మేము ఎలా జాయిన్ అవ్వాలి సార్, మేము ఇందులో ఎంత లక్షలు పెట్టాలా, కోట్లు పెట్టాలా, అది వేలు పెట్టాలి సార్ ఇన్వెస్ట్మెంట్ అంటే? ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు సార్ మన ఐస్మార్ట్ కంపెనీలో. నో ఇన్వెస్ట్మెంట్ సార్. మనం బయట వస్తువులు ఎలా అయితే కొనుక్కుంటున్నామో అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ప్యాకేజెస్ మనం కొనుక్కుంటాం సార్. ఎలాంటి ప్యాకేజెస్ మన ఇందులో ఉన్నాయి మనం చూద్దామండి. ఇక్కడ మనకి 98 రూపాయల ప్యాకేజ్ ఉంది సార్, 333 రూపాయల ప్యాకేజ్ ఉంది, 3000 రూపాయల ప్యాకేజ్ ఉంది, అలాగే 11,999 రూపాయల ప్యాకేజ్ ఉంది సార్. ఈ ప్యాకేజ్ వల్ల ఏమవుతుందంటే మనకు ఒక ఐడి వస్తుంది సార్. ఆ ఐడి ఏంటి అంటే మనకి బ్యాంక్ అకౌంట్ ఎలా అయితే ఉంటుందో ఆ రీతిగా మనకి ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఉంటుందండి. అది మనకి పర్మనెంట్ అకౌంట్ నెంబర్ లాగా, పాన్ నెంబర్ లాగా ఐస్మార్ట్ కంపెనీలో ఆ రీతిగా మనకి ఒక ఐడి క్రియేట్ అవుతుంది సార్. ఆ ఐడి అనేది జీవితాంతం మన పేరు మీద ఉంటుంది, గమనించగలరు. ఓకే సార్. మరి ప్యాకేజ్ తీసుకుంటే నాకేంటి సార్ లాభం అంటే ఇక్కడ ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి 100 రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నారండి. అంటే 99 రూపాయల ప్యాకేజ్ మీరు తీసుకున్నట్లయితే 100 రివార్డ్ పాయింట్స్ కంపెనీ వారు మీకు కల్పిస్తున్నారు. అలాగే మీరు వర్క్ చేసుకున్నప్పుడు 2 లెవెల్స్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది సార్. అలాగే 333 ప్యాకేజీలో మనకి 333 రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నారు. ఫ్రీ ఐపీజీ కాయిన్ ఎంత ఇస్తున్నారు సార్ అంటే 100 రూపాయలు విలువ కలిగినటువంటి ఫ్రీ ఐపీజీ కాయిన్ కూడా మన ఐస్మార్ట్ కంపెనీ వారు ఇస్తున్నారండి. మీరు వర్క్ చేసుకున్నప్పుడు ఎవరైతే 333 రూపాయల ప్యాకేజ్ తీసుకున్నారో వాళ్ళు టీం చేసుకున్నప్పుడు ఒక 4 లెవెల్స్ నుంచి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సార్. అదే 3000 రూపాయల ప్యాకేజీలో సార్ ఏంటి సార్ అంటే మనకి 3000 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి సార్. అలాగే 1000 రూపాయల వర్త్ ఆఫ్ గల ఐపీజీ కాయిన్ వస్తుందండి. అలాగే మనం వర్క్ చేసినప్పుడు 20 లెవెల్స్ నుంచి మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది సార్.
సార్ ఇక్కడ ఐపీజీ కాయిన్ యొక్క విలువ ఎంత సార్ అంటే, మరి జూలై నెలలో ఐపీజీ కాయిన్ యొక్క విలువ రూ. 42 ఉంది కాబట్టి ఈ రోజున రేటు ప్రకారము రూ. 1000 వర్త్ ఆఫ్ గల ఐపీజీ కాయిన్ అంటే 23.81 ఐపీజీ కాయిన్ రావడం జరుగుతుంది సార్. ఇందాక మీకు చెప్పాను కదండి వితౌట్ వర్క్ ఐపీజీ ఇన్కమ్ అని. సార్ ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మన కంపెనీలో టోటల్ సప్లై కేవలం 1 CR మాత్రమే ఐపీజీ కాయిన్స్ ఉన్నాయండి. అందులో 25 లక్షల కాయిన్స్ మన కంపెనీ దగ్గర ఉంటాయి, రిమైనింగ్ 75 లక్షల కాయిన్స్ మన మార్కెట్లో ఉంటాయి సార్. మరి మార్కెట్లో ఉన్నప్పుడు ఎంతమంది కాయిన్స్ అమ్ముతారండి? చాలా తక్కువ మంది అమ్ముతారు, ఎక్కువ మంది దాచుకుంటారు. ఎందుకంటే టోటల్ సప్లై తక్కువగా ఉంది కాబట్టి, కాయిన్ యొక్క డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా దానికి విలువ పెరిగినప్పుడు అప్పుడు అమ్ముకుంటారు సార్. ఎలా విలువ పెరుగుతుంది సార్ అనేది నెక్స్ట్ మనం చూద్దామండి. ఇక్కడ చూడండి సార్, ఈ రూ. 3000 ప్యాకేజ్ అనేది ఈ రోజైనా 3 మంత్స్కైనా 6 మంత్స్కైనా 1 ఇయర్కైనా రూ. 3000 ప్యాకేజ్. కానీ కాయిన్ యొక్క రేటు పెరుగుతున్నప్పుడు మనకి ఇచ్చేటువంటి ఫ్రీ ఐపీజీ కాయిన్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి, మీకు ఇష్టమైతే, మీకు సముచితమైతే, మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే మీరు రూ. 3000 ప్యాకేజ్ తీసుకోవచ్చు అండి. ఇబ్బంది అయితే ఏం లేదు. రూ. 99 ప్యాకేజ్ తీసుకొని రూ. 3000 ప్యాకేజ్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మీరు 3000 ప్యాకేజ్ అయినా మీరు తీసుకోవచ్చు అండి మన ఐస్మార్ట్ కంపెనీలో. ఓకే సార్. అలాగే ఇక్కడ రూ. 11,999 ప్యాకేజ్ ఉంది సార్. ఈ ప్యాకేజ్ ఏంటి సార్ అంటే ఈవీ బైక్ సంబంధించి డౌన్ పేమెంట్ సార్ ఇది. ఓకే అండి. మనం బయట ఒక బజాజ్ షోరూంలో కానీ, టీవీఎస్ షోరూంలో కానీ, అలాగే గ్రామర్ కానీ, లేదా హీరో హోండా షోరూంలో కానీ, లేదంటే పల్సర్ షోరూంలో కానీ ఇక్కడ మనం వెళ్ళినట్లయితే ఒక వెహికల్ కావాలని మనం ఏం చేస్తామంటే, వాళ్ళు ఫస్ట్ వాళ్ళని ఏమడుగుతారంటే, సార్ మీరు డీపీ ఎంత పే చేస్తారు అడుగుతారండి. డీపీ అంటే డౌన్ పేమెంట్ సార్. అలాగే ఇక్కడ మనం ఐస్మార్ట్ కంపెనీలో కూడా ఈవీ వెహికల్ సంబంధించి కేవలము 11,999 మాత్రమే మనం పే చేస్తామండి. అదనంగా మనకి మరలా 20 లెవెల్స్ నుంచి కూడా మనం వర్క్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ అనేది వస్తుంది సార్ ఇక్కడ. సార్ ఈ యొక్క ఈవీ బైక్ ఇది యొక్క డౌన్ పేమెంట్ అనేది మీకు ఇష్టపూర్వకంగా చేసుకోండి తప్ప ఎవరైనా బలవంతం చేశారనో, లేదు అంటే ఎవరో చెప్పారని చేయొద్దు సార్. మీరు ప్లాన్ వినండి. 1 లేదా 2 లేదా 3 లేదా 5 సార్లు వినండి. మీకు నచ్చితేనే ఇవన్నీ కూడా చేసుకోండి తప్ప ఎవరు మిమ్మల్ని మీ మీద బలవంతంగా రుద్దరండి. ఈ విషయాన్ని గమనించండి. నచ్చితే మీరు హ్యాపీగా ప్యాకేజ్ తీసుకొని వర్క్ చేసుకోండి. ఒకవేళ నచ్చలేదు 1 లేదా 2 రోజులు లేదా ఒక 5 రోజులు లేదా 10 రోజులు జూమ్ సెషన్ రండి. జూమ్ సెషన్కి వచ్చి పూర్తిగా ప్లాన్ తెలుసుకొని అప్పుడు మీరు వర్క్ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఓకే సార్, బాగానే ఉంది. ఇక్కడ రివార్డ్ పాయింట్ యొక్క విలువ ఎంత సార్ అంటే ₹1 సార్. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి అమౌంట్కి సరిపడా రివార్డ్ పాయింట్స్ ఇస్తున్నారండి. అదనంగా మరలా మనకి ఫ్రీ ఐపీజీ కాయిన్ కూడా కంపెనీ వారు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించండి సార్. ఓకే సార్, మరి ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ ఎక్కడ వాడుకోవాలి సార్ అంటే, ఈ రివార్డ్ పాయింట్స్ని మనము మొబైల్ రీఛార్జ్లోను, డిటిహెచ్ రీఛార్జ్లోను, ప్రోడక్ట్ పర్చేస్, అలాగే ఈకామర్స్ రంగంలో కూడా మనము ఈ యొక్క రివార్డ్ పాయింట్స్ని వాడుకోవచ్చు అండి. ఓకే సార్, మరి ఫ్రీ ఐపీజీ కాయిన్ సంగతి ఏంటి సార్ అంటే, ఈ యొక్క ఫ్రీ ఐపీజీ కాయిన్స్ అనేవి మనకి ఐస్మార్ట్ కంపెనీ వారు ఆల్రెడీ మనకి ₹333 ప్యాకేజీలోను, అలాగే ₹3,000 ప్యాకేజీలో మనకి ఇవ్వడం జరిగింది సార్. అక్కడ ఎన్ని కాయిన్స్ ఇచ్చారండి? ₹333 ప్యాకేజీలో మనకి ₹100 వర్త్ ఆఫ్ గల కాయిన్స్ ఇచ్చారు. అందుకే 2.3 వస్తాయండి. ఇక్కడ మరి జూలై నెలలో ₹42 ఉంది కాబట్టి మనకి ₹1000 వర్త్ ఆఫ్ గల కాయిన్ అంటే 23.81 కాయిన్ మనకు వస్తుందండి. మరి యొక్క ఐపీజీ కాయిన్ ఏం చేసుకోవాలి సార్ ఈరోజు మేము విత్డ్రా పెట్టుకునే అవకాశం ఉందా మాకు అంటే, ఖచ్చితంగా సార్. ప్రపంచంలో ఇప్పటివరకు కూడా ఏ కంపెనీ చేయని విధముగా మన ఐస్మార్ట్ కంపెనీ వారు చేస్తున్నారండి. అది ఎలా అంటే, మీ దగ్గర ఐపీజీ కాయిన్ ఉంటే, అనగా ఐపవర్ గోల్డ్ కాయిన్ ఉంటే స్పాట్ విత్డ్రా మీరు పెట్టుకోవచ్చు అండి. అలాగే మీ దగ్గర ఐపీజీ కాయిన్ ఉంటే 100% కూడా ప్రోడక్ట్ పర్చేసింగ్ లోను, అలాగే ఐస్మార్ట్ పేలో మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లు ఈవెన్ ఏటికైనా సరే సార్ మీరు అలాగే చూడండి సార్, ఇక్కడ మనకి మీ దగ్గర కాయిన్స్ ఉంటే మీరు వేరే వ్యక్తులు కూడా మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు అండి. ఇందులో మనకి మర్చెంట్ ఐపీజీ కాయిన్ కూడా మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకు కల్పించారు. ఏంటి సార్ మర్చెంట్ ఐపీజీ కాయిన్ అంటే, సార్ ఐపీజీ కాయిన్ వేరు, మర్చెంట్ ఐపీజీ కాయిన్ వేరు సార్. ఐపీజీ కాయిన్ అనేది ఎవ్రీ మంత్ కూడా మన రేటు పెరుగుతుంది కాబట్టి మన దగ్గర ఐపీజీ కాయిన్ ఉంటే దానికి క్రమేపీనా రేటు వస్తూ ఉంటుందండి. ఖచ్చితంగా పెరుగుతుంది, తగ్గనైతే తగ్గదు సార్. రేట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గర ఉన్న ఐపీజీ కాయిన్ జాగ్రత్తగా చేసుకోండి సార్. మరి మర్చెంట్ ఐపీజీ కాయిన్ ఏంటి సార్ అంటే, మన దగ్గర ఉన్న రివార్డ్ పాయింట్స్ 1 మంత్కైనా 2 మంత్స్కైనా 3 మంత్స్కైనా లేదంటే 6 మంత్స్కైనా అయిపోతాయి. మళ్ళీ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాడాలా సార్ అంటే అవసరం లేదండి. అందుకోసమై తీసుకొచ్చింది మన ఐస్మార్ట్ కంపెనీ మర్చెంట్ ఐపీజీ కాయిన్. ఇందులో మీరు ఒక ₹100 లోడ్ చేసుకుంటే మీకు అదనంగా ₹3 నుంచి ₹5 మీకు అదనంగా ఇవ్వడం జరుగుతుంది సార్ మర్చెంట్ ఐపీజీ కాయిన్ ద్వారా. ఓకే అండి. మరి మర్చెంట్ ఐపీజీ కాయిన్ గురించి పూర్తిగా మీకు సమాచారం కావాలంటే ప్రతిరోజు ఉదయం జరిగేటువంటి టెక్నికల్ సెషన్కి మీరు వచ్చినట్లయితే మీరు మర్చెంట్ ఐపీజీ కాయిన్ గురించి పూర్తి సమాచారం మీరు తెలుసుకుంటారు సార్. ఓకే అండి. నెక్స్ట్
ఈ యొక్క రిఫరల్ ఇన్కమ్ అనేది కంపెనీ వారు ఏ విధంగా ఇస్తున్నారు సార్ అంటే జాగ్రత్తగా గమనించండి సార్. ఇక్కడ మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి రూ. 99 ప్యాకేజ్ సంబంధించి రిఫరల్ ఇన్కమ్లో ఫస్ట్ లెవెల్కి రూ. 40 ఇస్తున్నారు సార్. సెకండ్ లెవెల్కి రూ. 10 ఇవ్వడం జరుగుతుంది. అంటే 50 రూపాయలు మన ఐస్మార్ట్ కంపెనీ వారు ఇస్తున్నారండి. ఆల్రెడీ అక్కడ మనకి 100 రివార్డ్ పాయింట్స్ ఇచ్చారు కదా సార్. ఒక రివార్డ్ పాయింట్ విలువ రూ. 1 కాబట్టి అంటే రూ. 100 ప్లస్ ఈ ఒక 50 అంటే రూ. 150 అనేది ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే రూ. 333 ప్యాకేజ్ సంబంధించి మనకి ఆల్రెడీ 333 రివార్డ్ పాయింట్స్ ఇచ్చారు. రూ. 100 వర్త్ ఆఫ్ గల ఐపీజీ కాయిన్ ఇచ్చారండి. ఇక్కడ మరలా మనకి 4 లెవెల్స్ నుంచి మనకి ఇన్కమ్ ఇస్తున్నారండి. ఫస్ట్ లెవెల్ మనకి రూ. 80 ఇస్తున్నారు సార్. సెకండ్ లెవెల్కి అయితే రూ. 10, థర్డ్ లెవెల్ అయితే రూ. 5, ఫోర్త్ లెవెల్కు రూ. 5 మన ఐస్మార్ట్ కంపెనీ వారు ఇస్తున్నారు. ఈ రీతిగా చూసుకున్నట్లయితే అక్షరాల మనం పెట్టినటువంటి అమౌంట్ ఎంత సార్? రూ. 333 మనం కొనుక్కున్నాం ప్యాకేజీని. మనకు అదనంగా రూ. 100 యాడ్ చేసి రూ. 433 మనకి యాడ్ అవుతున్నాయి సార్ ఈ యొక్క రూ. 333 ప్యాకేజీ వల్ల. అలాగే సార్ రూ. 3000 ప్యాకేజీ మనం తీసుకున్నట్లయితే అక్కడ ఆల్రెడీ మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి 3000 రివార్డ్ పాయింట్స్ ఇచ్చారండి. రూ. 1000 వర్త్ ఆఫ్ గల కాయిన్ ఇచ్చారు సార్. అలాగే ఇక్కడ రిఫరల్ ద్వారా మనకి రూ. 1250 మనం పంచుతున్నారండి. జాగ్రత్తగా గమనించండి సార్. ఇక్కడ రూ. 600 ఫస్ట్ లెవెల్కి ఇస్తున్నారు సార్. సెకండ్ లెవెల్కి అయితే రూ. 200, థర్డ్ లెవెల్కి అయితే 120 సార్. ఫోర్త్ లెవెల్కి అయితే 100, ఫిఫ్త్ లెవెల్కి అయితే 80 సార్. సిక్స్త్ లెవెల్కి రూ. 60. అలాగే 7 లెవెల్ నుంచి 10వ లెవెల్ వరకు అయితే రూ. 10 సార్. 11 లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు మరలా రూ. 5 ఇవ్వడం జరుగుతుంది. ఈ రీతిగా మనకి అక్షరాల రూ. 5250 ఇస్తున్నారు సార్. మరలా మన గ్లోబల్ నాన్ వర్క్ ఇన్కమ్లో కూడా ఒక రూ. 200 యాడ్ చేస్తున్నారండి. ఆ రీతిగా మనకి చూడండి సార్, ఒక్కసారి ఇలాంటి కంపెనీ ఎక్కడైనా మీరు చూసారా? ఎక్కడ మనకి ఇలాంటి కంపెనీ కనిపించదండి. ఎందుకు అంటే మన కోసము మనందరి కోసం వచ్చినటువంటి కంపెనీ కాబట్టి హ్యాపీగా మనం వర్క్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ సంపాదించవచ్చు సార్ మన ఐస్మార్ట్ కంపెనీలో. అలాగే 11,999 ప్యాకేజ్ ఉంది కదా సార్. ఈ ప్యాకేజ్ వల్ల నాకేంటి సార్ ఉపయోగం అంటే ఇక్కడ మనకి ఈవీ వెహికల్స్ సంబంధించి కాబట్టి ఇక్కడ నో బైనరీ సార్, నో సీలింగ్. ఇక్కడ బైనరీ అలాగే సీలింగ్ ఉండదండి. లెవెల్ ఇన్కమ్ కాబట్టి ఫస్ట్ లెవెల్కి రూ. 3,000 ఇస్తున్నారు సార్. సెకండ్ లెవెల్కి రూ. 800 ఇస్తున్నారు. థర్డ్ లెవెల్కి రూ. 300, ఫోర్త్ లెవెల్కి రూ. 100, ఫిఫ్త్ సిక్స్త్ లెవెల్కి రూ. 50 చొప్పున ఇస్తున్నారండి. అలాగే 7 లెవెల్ నుంచి 10 లెవెల్ వరకు అయితే రూ. 20, 11 లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు అయితే రూ. 10 అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ రీతిగా చూడండి సార్, గమనించండి. మనం ఇచ్చినటువంటి అమౌంట్కి అదనంగా మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. మరి ఇక్కడ 10, 100, 1000, 10,000, లక్ష ఏంటి సార్ అంటే సార్ మినిమము ఒక 10 మందిని మనం రిఫర్ చేసుకున్నా ఆ 10 మందికి మనము కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు మరి సమాచారం వాళ్ళకి అందించినట్లయితే, పూర్తిగా వాళ్ళని గైడ్ చేసినట్లయితే ఆ 10 మంది ఒక్కొక్క వ్యక్తి 10 మంది రిఫర్ చేసుకున్నట్లయితే 10 మంది కాస్త 100 మంది, 100 మంది కాస్త 1000 మంది అండి, 1000 మంది కాస్త 10,000 మంది, 10,000 మంది కాస్త 1,00,000 మంది, 1,00,000 మంది కాస్త 10 లక్షల మంది అవుతారు. అది కేవలము నేను ఒక్కడే చేస్తే అవ్వదండి. టీం ద్వారా మ్యాన్ పవర్ ఎవరి ఒక్క వాళ్ళ కాదండి అది. అంటే టీం ఎవరైతే పెంచుకుంటామో వాళ్ళకి ఈ యొక్క గొప్ప సౌలభ్యం కలుగుతుంది. కాబట్టి మంచి ఇన్కమ్స్ అనేవి మన ఐస్మార్ట్ కంపెనీ ద్వారా సంపాదించ జరుగుతుంది సార్. ఇక్కడ చూడండి సార్, ఇక రిఫరల్ ఇన్కమ్ ద్వారా ఒక 6 లెవెల్స్ నుంచి మన ఇన్కమ్ చూసినట్లయితే ఇందులో మనకి రూ. 99 ప్యాకేజీ మీద రూ. 1,400 రావడం జరుగుతుందండి. అదే రూ. 333 ప్యాకేజీ వల్ల మనకి రూ. 56,800 రావడం జరుగుతుంది సార్. అదే రూ. 3,000 ప్యాకేజీలో అయితే అక్షరాల 6,91,40,000 రావడం జరుగుతుందండి. అదే 11,999 ప్యాకేజీలో అయితే 5,64,10,000 వస్తుంది సార్. ఇక్కడ గమనించండి సార్, నేను చెప్తున్నది మీరు చూస్తున్నది మీరు వింటున్నది కూడా నిజమేనండి సార్. నేను చెప్తున్నది మీరు నెరవేరకపోతే నేను వర్క్ చేశాను సార్, నాకు ఇన్కమ్ ఇవ్వట్లేదు సార్ కంపెనీ అంటే ప్రతిరోజు కూడా మనకి తెలుగులో 7:50 జూమ్ సెషన్ స్టార్ట్ అవుతుందండి. ఆ జూమ్ సెషన్ మీరు హాజరైనట్లయితే సార్ నేను ఈరోజు వర్క్ చేశాను సార్, నా కంపెనీ అమౌంట్ ఇవ్వలేదండి అనేటువంటిది మీరు గర్వంగా హ్యాపీగా ధైర్యంగా అడగవచ్చండి. అలాంటి హక్కుని మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా టీంని పెంచుకుంటూ మంచి ఇన్కమ్ సంపాదించవలసింది కోరుకుంటున్నాను సార్. అలాగే మరి మ్యాన్ పవర్ పెంచుకుంటే ఉపయోగం ఏంటి సార్? మరి టీం ఎక్కువ ఉంటే మనకు ఉపయోగం ఏంటి సార్ అంటే రెఫరల్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఒకసారి వస్తుంది కదా సార్. మరి టీంని పెంచుకుంటే మాకేంటి సార్ లాభం అంటే రీపర్చేస్ ద్వారా మనకి ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఇన్కమ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారండి. ఎవరైతే టీంని పెంచుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి ఇన్కమ్స్ అనేవి మనం సంపాదించుకోవచ్చు మన ఐస్మార్ట్ కంపెనీలో సార్. ఇక్కడ మరి మొబైల్ రీఛార్జ్ చేసినా, అలాగే డిటిహెచ్ రీఛార్జ్ చేసినా, గవర్నమెంట్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, ఫుట్వేర్, జ్యువెలరీ, అలాగే ఆల్ ప్రొడక్ట్ పర్చేసింగ్లో మనము
మరి యొక్క రీపర్చేస్ అంటే ఎవ్రీ మంత్ కూడా మనం కొంటాం కాబట్టి కనీసం మన అండర్లో 1,00,000 టీం ఉన్నట్లయితే ఒక వ్యక్తి దగ్గర నుంచి ₹1 మనకు ఐస్మార్ట్ కంపెనీ వారు ఇచ్చినా మనకు వచ్చేటువంటి ఇన్కమ్ ₹1,00,000 ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంతూర్ సోప్ కానీ, మైసూర్ శాండిల్ కానీ, లక్స్ కానీ ఇలా ఏ సోపులైనా ఒక డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు 1,00,000 సోపులు అమ్మినట్లయితే ఒక్కో సోపు నుంచి రూపాయి మిగిలిన వారికి వచ్చే ఇన్కమ్ ₹1,00,000 సార్. అలాగే ఇక్కడ మనము 1,00,000 టీంని మనం పెంచుకున్నట్లయితే 20 లెవెల్స్ నుంచి ఆ రీతిగా మనకి మంచి ఇన్కమ్స్ వస్తాయి ఈ యొక్క రీపర్చేస్ ద్వారా సార్. అలాగే మన కంపెనీలో అప్కమింగ్ ప్రాజెక్టులు ఉన్నాయండి. ఈ కామర్స్, బిల్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, ట్రావెల్, బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మరి ఐస్మార్ట్ పే కూడా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సకాలంలో మరికొద్ది నెలల్లో మన ముందుకు వస్తాయండి. మీకు నచ్చిన ప్రాజెక్ట్ చేసుకుంటూ వర్క్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. ఇక్కడ మనకి గ్లోబల్ నాన్ వర్క్ ఇన్కమ్ ఉంది సార్. ఈ యొక్క గ్లోబల్ నాన్ వర్క్ ఇన్కమ్ ఏంటంటే ఇది 3 మ్యాట్రిక్స్ చొప్పున మనకు ఉంటుంది సార్. 3 మ్యాట్రిక్స్ అంటే 3, 9, 27 ఈ విధంగా ఉంటుందండి. మరి ఏం చేయాలి సార్ ఈ యొక్క గ్లోబల్ నాన్ వర్క్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే ఏం చేయాలంటే సార్ ఇక్కడ ఎలిజిబిలిటీ అవ్వటం వేరు, లెవెల్ ఇన్కమ్ రావటం వేరు సార్. ఈ 2 విషయాలు గమనించండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ ఎలా అవ్వాలంటే ఇక్కడ చూడండి సార్, మనకి ఇక్కడ ₹3,000 ప్యాకేజ్ కనిపిస్తుంది కదండి. ఈ యొక్క ప్యాకేజీలో ₹99 ప్యాకేజ్ తీసుకునైనా మీరు ₹3,000 ప్యాకేజ్కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా ₹3,000 ప్యాకేజ్ అని మీరు తీసుకోవచ్చు అండి. మీరు ₹3,000 ప్యాకేజ్ తీసుకున్న తర్వాత మీ అండర్లో ఒక ఏ అనే వ్యక్తిని, బి అనే వ్యక్తిని, సి అనే వ్యక్తిని, 3 వ్యక్తులు కూడా మీ ఫస్ట్ లైన్లో ఉండాలి సార్. అంతే తప్ప ఫస్ట్ లైన్లో ఒకళ్ళు, సెకండ్ లైన్లో ఒకళ్ళు, థర్డ్ లైన్లో ఒకళ్ళు కాదండి. మీ డైరెక్ట్గా ఒక 3 వ్యక్తులు ఉన్నట్లయితే ఆ 3 వ్యక్తులు ₹3,000 ప్యాకేజ్ తీసుకున్నట్లయితే అప్పుడు మీరు గ్లోబల్ నాన్ వర్క్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అవుతారు సార్. మీరు అడగొచ్చు, సార్ వాళ్ళు ఎందుకు తీసుకుంటారు సార్ ఈ 3,000 ప్యాకేజీ అంటే ₹3,000 ప్యాకేజ్ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత మీరు తెలియజేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ₹3,000 ప్యాకేజ్ అని తీసుకోవడం జరుగుతుంది. అది కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేయండి సార్. ఇక్కడ గమనించండి, ₹3,000 ప్యాకేజ్ తీసుకుంటే ఆల్రెడీ మనం చెప్పామండి 3,000 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి సార్. అలాగే ₹1,000 వర్త్ ఆఫ్ గల ఐపీజీ కాయిన్ వస్తుంది. ఓకే సార్. అలాగే రిఫరల్ ఇన్కమ్ కూడా మనకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసినట్లయితే వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు ₹3,000 ప్యాకేజీ సార్. ఆ విధంగా నేను గ్లోబల్ నాన్ వర్క్ ఇన్కమ్కి ఎలిజిబిలిటీ అవుతాను సార్. నేను ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఈ యొక్క లెవెల్ ఇన్కమ్స్ రావాలంటే ఏం చేయాలి సార్ అంటే నాకులాగా ఎవరైతే గ్లోబల్గా వర్క్ చేశారో అది నా టీమే కావచ్చు, ఇంకో టీమే కావచ్చు, ఇంకో టీమే కావచ్చు, ఎవరి టీమైనా కావచ్చు, ఇండియాలో ఏది స్టేట్లో ఉన్నటువంటి ఎవరు చేసినా సరే సిస్టమ్ ఆటోమేటిక్గా మరి జనరేట్ చేసి నాకు ఫస్ట్ లెవెల్లో ఒక 3 వ్యక్తులు ఇస్తుందండి. అప్పుడు నాకు లెవెల్ 1 కంప్లీట్ అవుతుంది సార్. లెవెల్ 1 కంప్లీట్ అయిన తర్వాత నాకు ₹200 వర్త్ ఆఫ్ గల కాయిన్ కానీ లేదా ₹200 క్యాష్ అని నేను తీసుకోవచ్చు అండి ఐస్మార్ట్ కంపెనీ ద్వారా. లెవెల్ 2 అవ్వాలంటే 9 మంది అవ్వాలి సార్. సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది కాబట్టి నాకులాగా ఎవరైతే చేశారో వాళ్ళని రెండో లెవెల్లో 9 మందిగా మరి సిస్టమ్ ఇస్తుంది కాబట్టి అప్పుడు నేను లెవెల్ 2 నాకు కంప్లీట్ అవుతుందండి. నాకు ఐస్మార్ట్ కంపెనీ వారు నాకు ఐస్మార్ట్ టీషర్ట్ కానీ ఒకవేళ ఆల్రెడీ నా దగ్గర టీషర్ట్ ఉంది సార్ అంటే ₹500 క్యాష్ కానీ మీరు తీసుకోవచ్చు అండి. లెవెల్ 3 కంప్లీట్ అయిపోతే అనగా 27 మంది సార్, 3, 9, 27 మరి 27 మంది కంప్లీట్ అయితే మనకి ఇయర్ బడ్స్ కానీ ఒకవేళ ఇయర్ బడ్స్ ఆల్రెడీ ఉన్నాయి సార్ అంటే ₹1,000 క్యాష్గా మీరు తీసుకోవచ్చండి. లెవెల్ 4 కంప్లీట్ అయితే ఎలక్ట్రిక్ ఓవెన్ 9 లీటర్స్ ఓవెన్ కానీ లేదు అంటే ₹3,000 క్యాష్ అని తీసుకోవచ్చండి. లెవెల్ 5 కంప్లీట్ అయిపోతే గోవా టూర్కి ఎలిజిబిలిటీ అవుతారు. ఒకవేళ గోవా టూర్ ఆల్రెడీ వెళ్ళొచ్చాను సార్ అంటే ₹8,000 క్యాష్ అని మీరు తీసుకోవచ్చండి. అదే లెవెల్ 6 కంప్లీట్ అయిపోతే మీకు మొబైల్ ఇస్తుంది ఐస్మార్ట్ కంపెనీ. ఆల్రెడీ మొబైల్స్ మా దగ్గర ఉన్నాయి సార్ అంటే ₹12,000 క్యాష్ అని మీరు తీసుకోవచ్చండి. అదే లెవెల్ 7 కంప్లీట్ అయిపోతే రిఫ్రిజిరేటర్ మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఆల్రెడీ మా ఇంట్లో 2-3 రిఫ్రిజిరేటర్లు ఉన్నాయి సార్ అంటే ₹20,000 క్యాష్ అయినా మనం తీసుకోవచ్చండి. లెవెల్ 8 కంప్లీట్ అయిపోతే ఈ బైక్ ఇస్తారండి. ఈ బైక్ ఆల్రెడీ ఉంది సార్ అంటే ₹80,000 క్యాష్ అని తీసుకోవచ్చండి. లెవెల్ 9 కంప్లీట్ అయిపోతే 30 గ్రామ్ గోల్డ్ అయినా మనం తీసుకోవచ్చు. ఇది మాత్రం చాలామంది వద్దనరు. ఒకవేళ వద్దని అనుకుంటే ₹1,80,000 క్యాష్ అయినా మనం తీసుకోవచ్చు అండి. లెవెల్ 10 కంప్లీట్ అయిపోతే 2 BH ఫ్లాట్ మరియు ₹10 లక్షల కార్ అనేది ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఇస్తారు సార్. ఇదంతా కూడా మనకి కంపెనీ వారు ఎక్స్ట్రాగా ఒక బోనస్గా కింద మనకి ఇస్తున్న ఇన్కమ్ సార్. గమనించండి, దీనిపై ఎవరు కూడా అపోహలకు పోయి తప్పుడు ప్రచారం చేయొద్దండి. ఒక 1 ఇయర్లో మీకు కార్ వస్తుంది, బైక్ వస్తుంది, హౌస్ వస్తుంది, దయచేసి ఎవరు కూడా ఇలాంటి రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చి మరి కంపెనీకి ఎటువంటి నెగిటివ్ తేవద్దని మరి మీకు మనవి చేస్తున్నాను సార్. ఎవరైనా అలా చేసినట్లయితే వాళ్ళకి ఐడి అనేది హోల్డ్లో ఉంటుంది. ఓకే సార్, ఈ విషయాన్ని గమనించండి. ఈ రీతిగా మనము గ్లోబల్ నాన్ వర్క్ ఇన్కమ్ ఎలిజిబిలిటీ అవుతాము, లెవెల్ ఇన్కమ్ కూడా తీసుకుంటాం సార్.
నెక్స్ట్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ సార్. ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఏంటి సార్ అంటే, ఇవి మనకి 11,990 రూపాయల ఐడి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ డౌన్లైన్లో అంటే ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఉంటే ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వస్తాయి, సెకండ్ లెవెల్లో ఎంతమంది ఉంటే ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రావడం జరుగుతుంది, థర్డ్ లెవెల్లో ఎంతమంది ఉంటే ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ వస్తాయనేది మనం ఇప్పుడు చూద్దాం సార్. ఇది 99 రూపాయల ప్యాకేజీ కానీ, 333 రూపాయల ప్యాకేజీ కానీ, 3,000 రూపాయల ప్యాకేజీ కానీ వర్తించదు సార్, గమనించండి. కేవలము 11,999 రూపాయల ప్యాకేజ్కి మాత్రమే ఈ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ అని వర్తిస్తాయి, గమనించండి సార్. ఓకే, బాగానే ఉంది సార్. మరి ఫస్ట్ లెవెల్లో మేము కంప్లీట్ ఇచ్చాలంటే ఎంతమంది కావాలి సార్ అంటే, ఇక 12 మంది ఇచ్చామండి. కానీ కంపెనీ ఆఫర్ కింద 10 మందిని చేసినట్లయితే సరిపోతుంది. మీరు ఒక 10 మందిని ఈవీ బైక్ డౌన్ పేమెంట్ చేయించినట్లయితే మీ ఫస్ట్ లెవెల్లో అక్కడ మీకు మరి ఫస్ట్ లెవెల్కి 3,000 రూపాయలు వస్తుంది చొప్పున, అంటే 3,000 రూపాయలు ఇంటూ 10 అంటే 30,000 రూపాయల క్యాష్ వస్తుందండి. అప్పుడు అదనంగా కంపెనీ వారు ఏం చేస్తారంటే మీకు 75,000 రూపాయల విలువ కలిగినటువంటి ఈవీ వెహికల్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే అండి. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే, సార్ నా దగ్గర అమౌంట్ లేదు సార్, నేను 900 రూపాయల ప్యాకేజ్ తీసుకున్నాను, నేను నా ఫస్ట్ లెవెల్లో ఈవీ బైక్ డౌన్ పేమెంట్ చేయించవచ్చా, ఒక 10 మందిని చేయిస్తే నాకు ఇన్కమ్ వస్తుంది సార్ అంటే ఖచ్చితంగా వస్తుందండి. మీరు 99 రూపాయల ప్యాకేజీ తీసుకున్నారు, మీరు డైరెక్ట్గా ఒక 10 మందిని ఈవీ బైక్ డౌన్ పేమెంట్ చేయించారు, అప్పుడు ఐస్మార్ట్ కంపెనీ వారు మీకు 30,000 రూపాయల క్యాష్ అనేది వస్తుందండి. అదనంగా మీకు 75,000 రూపాయల ఈవీ వెహికల్ కూడా రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలండి సార్, మీకు అమౌంట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు మీ దగ్గర ఉన్నటువంటి 900 రూపాయల ప్యాకేజీని 11,999 రూపాయల ప్యాకేజీకి అప్గ్రేడ్ చేసుకోండి సార్. ఓకే అండి. ఇలా మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి హ్యాపీగా మనం అందరం కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. అలాగే సార్ ఇక్కడ మీ యొక్క డౌన్ లైన్ అనగా సెకండ్ లైన్లో ఒక 100 మంది వ్యక్తులు ఉన్నట్లయితే, 100 మంది ఈవీ బైక్ డౌన్ పేమెంట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే మనకి ఐస్మార్ట్ కంపెనీ వారు 80,000 రూపాయలు క్యాష్ ఇస్తారండి. అదనంగా ఇన్సూరెన్స్ కూడా మనకి చేయించడం జరుగుతుంది సార్. అదే థర్డ్ లెవెల్లో 500 మంది ఉన్నట్లయితే, ఈవీ బైక్ డౌన్ పేమెంట్ చేసిన వాళ్ళు 500 మంది ఉన్నట్లయితే మనకి ఇనాజిక్ కంగన్ వాటర్ ఇస్తారండి. అలాగే మనం థాయిలాండ్ ట్రిప్ కూడా ఎలిజిబిలిటీ అవుతాం సార్. ఈ థాయిలాండ్ ట్రిప్ ఎన్ని రోజులు సార్ అంటే 3 nights 4 days ఉంటుంది కాబట్టి మంచి సదవకాశం సార్. హ్యాపీగా మనము ఎంజాయ్ చేయొచ్చు థాయిలాండ్ ట్రిప్ ద్వారా. ఓకే అండి. ఒక మాట చెప్తాను సార్ ఈ ఇనాజిక్ కంగన్ వాటర్ గురించి. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఏ వస్తువు కూడా ఒక ఎంబీబీఎస్ హోదా లేదండి. కానీ ఒక ఇన్స్ట్రుమెంట్కి, ఒక పరికరానికి అలాంటి ఎంబీబీఎస్ హోదా ఉందంటే అది కేవలము ఒక ఇనాజిక్ కంగన్ వాటర్కి మాత్రమే అలాంటి గుర్తింపు ఉంది సార్. ఇలాంటి గుర్తింపు ఉన్నటువంటి ఇలాంటి మంచి పరికరాన్ని మన ఐస్మార్ట్ కంపెనీ వారు ప్రజల యొక్క శ్రేయస్సు కోసము, వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసము ఏ రీతిగా ఈ యొక్క అవార్డ్స్ అండ్ రివార్డ్స్తో చేర్చినందుకు ప్రత్యేకించి మన ఐస్మార్ట్ కంపెనీ యాజమాన్యానికి అలాగే ఎండీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాంటి ప్రాముఖ్యమైనటువంటి వస్తువు ఈ యొక్క ఇనాజిక్ కంగన్ వాటర్ అండి. ఓకే సార్. మరి ఇందా చెప్పే కదండి, ఫైర్ బ్రాండ్ నడుస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది మనకి పిన్ ఫ్రాంచైజీ ఇన్కమ్ సార్. ఈ పిన్ ఫ్రాంచైజీ ఇన్కమ్ మాకు ఎలా వస్తుంది సార్, దీనివల్ల మాకేంటి సార్ లాభము అన్నట్లయితే జాగ్రత్త వినండి సార్. ఈ యొక్క పిన్ ఫ్రాంచైజీ వల్ల మనందరికీ కూడా చాలా లాభాలు ఉంటాయి, ఎవరైతే పిన్ ఫ్రాంచైజీ తీసుకున్న వాళ్ళకి. ఓకే సార్. మరి ఒక విలేజ్ పిన్ ఫ్రాంచైజీ తీసుకోవాలి సార్, నేనేమి చేయాలి సార్ అంటే, మొదటగా మీరు 100 రూపాయల ఐడి తీసుకోండి సార్, అనగా 99 రూపాయల ప్యాకేజ్ తీసుకొని ఐడి తీసుకోండి. ఐడి తీసుకున్నాక మీకు చూడండి సార్, మీ అకౌంట్లో అనగా మీ ఐస్మార్ట్ అకౌంట్లో మై వ్యాలెట్లో ఒక 3,000 రూపాయలు యాడ్ చేసుకున్నట్లయితే ఆ 3,000 రూపాయలు మీ యొక్క మై వ్యాలెట్కి వస్తాయండి. మై వ్యాలెట్కి వచ్చిన తర్వాత మీరు మీకు కావాల్సినటువంటి విలేజ్ లేదా మీ సొంత ఊరు ఏదైతే ఉంటుందో ఆ విలేజ్ని పర్చేస్ చేసుకోవచ్చు సార్, అంటే కొనుక్కోవచ్చు. కొనుక్కోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ విలేజ్ మీ పేరు మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే పిన్ వ్యాలెట్కి ఇమీడియట్గా 3,000 రూపాయల క్యాష్ అనేది వెళ్తుందండి. పిన్ వ్యాలెట్కి 3,000 రూపాయల క్యాష్ వెళ్ళిన తర్వాత మీరు 3,000 రూపాయల పిన్ జనరేట్ చేసుకొని ఆ 3,000 రూపాయల పిన్ తోటి మీరు అప్గ్రేడ్ చేసుకోవాలి సార్. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మీకు 3,000 రూపాయలతో ఒక విలేజ్ వచ్చిందండి. అలాగే 3,000 రూపాయలకి మీకు 3,000 రివార్డ్ పాయింట్స్ వచ్చాయి, 1,000 రూపాయల వర్త్ ఆఫ్ గల ఐపీజీ కాయిన్ వచ్చింది. అలాగే 20 levels నుంచి కూడా మీకు ఇన్కమ్ ఇస్తుంది సార్ మన ఐస్మార్ట్ కంపెనీ. సో ఇదందరికీ కూడా ఆమోదయోగ్యంగా అందరికీ మరి చాలా నచ్చేది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విలేజ్ని మరి పిన్ ఫ్రాంచైజీ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. అలాగే మండల ఫ్రాంచైజీ కావాలంటే మన మై వ్యాలెట్లో ఒక 10,000 రూపాయలు యాడ్ చేసుకున్నట్లయితే మనం ఒక విలేజ్ ఒక మండలాన్ని పర్చేజ్ చేసిన తర్వాత ఇమీడియట్గా పిన్ వ్యాలెట్కి 9,000 రూపాయలు వెళ్తుంది సార్. మీ స్పాన్సర్కి 1,000 రూపాయలు వెళ్తుంది. అదే ఒక డిస్టిక్ కావాలంటే 50,000 రూపాయలు మనం మై వ్యాలెట్లో లోడ్ చేసుకుంటే మన ఒక డిస్టిక్ని పర్చేజ్ చేసిన తర్వాత
పిన్ వ్యాలెట్కి ఇమీడియట్గా 45,000 రూపాయలు వస్తుంది సార్. మీ స్పాన్సర్కి 5,000 రూపాయలు అనేది వెళ్ళడం జరుగుతుంది. అదే క్యాపిటల్ సిటీ కావాలి సార్ నాకు అంటే 2,00,000 రూపాయలు మనము మై వ్యాలెట్లో యాడ్ చేసుకుంటే మీరు ఆ యొక్క క్యాపిటల్ సిటీని మీరు పర్చేస్ చేసిన తర్వాత పిన్ వ్యాలెట్కి ఇమీడియట్గా 1,80,000 రూపాయల క్యాష్ వస్తుందండి. మీ యొక్క స్పాన్సర్కి 20,000 రూపాయలు వెళ్తుంది సార్. అదే నాకు స్ట్రేట్ కావాలి సార్ అంటే మీరు మై వ్యాలెట్లో 2,50,000 రూపాయలు మీరు యాడ్ చేసుకున్నట్లయితే మీరు ఒక స్టేట్ని పర్చేస్ చేసిన తర్వాత మీ యొక్క పిన్ వ్యాలెట్కి ఇమీడియట్గా 2,25,000 రూపాయలు వెళ్తుంది సార్. మీ యొక్క స్పాన్సర్కి 25,000 రూపాయలు వెళ్తుంది. ఓకే సార్, బాగానే ఉంది సార్. ఈ యొక్క స్పాన్సర్కి ఎందుకు సార్ ఇంత ఇన్కమ్ అంటే సార్ నిజంగా ఆ స్పాన్సరే మనకి చెప్పకపోతే, ఆ స్పాన్సరే మనకి ఇన్వైట్ చేయకపోతే ఈరోజు మనకి ఐస్మార్ట్ కంపెనీ తెలిసేది కాదు, పరిచయం ఉండేది కాదు. ఓకే అండి, అందుకోసమే సారు మరి స్పాన్సర్కి అలాంటి విలువ ఇవ్వడం జరిగింది. కాబట్టి డౌన్లైన్స్ స్పాన్సర్ని గౌరవించాలి. అలాగే స్పాన్సర్ కూడా మీ యొక్క డౌన్లైన్ టీంని కూడా గౌరవిస్తూ వాళ్ళకి సర్వీస్ ఇచ్చుకుంటూ కంపెనీ తాలూకా పూర్తి వివరాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటుందండి. అలాగే సార్ మరి ఎందుకు సార్ మాకు ఈ యొక్క పిన్ ఫ్రాంచైజ్ వల్ల మాకు ఏంటి సార్ లాభం అంటే ఇక్కడ గమనించండి సార్, ₹1 కూడా ఐస్మార్ట్ కంపెనీ వారు తీసుకోవట్లేదండి. ప్రతిదీ కూడా మనకే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదనంగా ఇక్కడ చూడండి సార్, పిన్ ఫ్రాంచైజ్ ప్రాఫిట్ ఎవ్రీ ఐడి మీద ₹10 వస్తుందండి. మరలా ఐడి అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకో ₹10 వస్తుంది. ఎక్సెప్ట్ ₹99 ఐడి మీద మనకి ఎటువంటి ₹10 రావు సార్. కేవలము ₹333 ప్యాకేజీ, ₹3,000 ప్యాకేజీ, ₹11,999 ప్యాకేజీ మీద మాత్రమే మనకి ₹10 రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా తీసుకున్నాను సార్, కాకినాడ జిల్లా అనేది. ఆ కాకినాడ జిల్లాలో మరి 1,00,000 టీం వచ్చిందండి. ఆ 1,00,000 టీము అందరూ కూడా ₹333 ప్యాకేజ్ అప్గ్రేడ్ తీసుకున్నట్లయితే నాకు ₹10 అనేది రావడం జరుగుతుంది సార్. 1,00,000 × 10 అంటే ₹10,00,000 క్యాష్ అనేది నాకు వస్తుందండి. అది మీరు ఏ జిల్లా తీసుకున్నా, బాపట్ల తీసుకున్నా, గుంటూరు తీసుకున్నా, విజయవాడ తీసుకున్నా, లేదంటే శ్రీకాకుళం తీసుకున్నా, లేదా కర్నూలు తీసుకున్నా, లేదంటే నెల్లూరు తీసుకున్నా, చిత్తూరు తీసుకున్నా, ఏ జిల్లా తీసుకున్నా ఆ జిల్లాలో కనీసము 9 లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా ఉంటుందండి. 1,00,000 మంది వచ్చినా మనకు వచ్చే ఇన్కమ్ చాలా గట్టిగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది సార్. అది డిస్ట్రిక్ట్ సంబంధించి. ఒక మండల ఫ్రాంచైజీ తీసుకుంటే ఒక 10,000 జనాభా ఉంటారండి. ఒక 10,000 జనాభా ₹900 ప్యాకేజ్తో వచ్చిన వాళ్ళు ₹333 ప్యాకేజ్కి అప్గ్రేడ్ చేసుకుంటే వాళ్ళకి 10,000 × 10 అంటే ₹1,00,000 క్యాష్ వస్తుందండి. మరలా వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకొక ₹1,00,000 వస్తుంది. వాళ్ళు మరలా ఇంకో ప్యాకేజ్కి అప్గ్రేడ్ చేసుకుంటే కనుక ₹12,000 ప్యాకేజ్కి అప్గ్రేడ్ చేసుకుంటే ఇంకో ₹1,00,000 వస్తుంది సార్. ఈ రీతిగా గ్రామానికైనా, మండలానికైనా, జిల్లాకైనా, క్యాపిటల్ సిటీకైనా, స్టేట్కైనా, అలాగే కంట్రీకైనా ఈ రీతిగా మొత్తంగా ₹55 ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఇవ్వడం జరుగుతుంది సార్. గమనించండి. సరే, మీకు ఇష్టపూర్వకంగా మండల ఫ్రాంచైజీ కానీ అలాగే విలేజ్ ఫ్రాంచైజీ కానీ హ్యాపీగా మీరు తీసుకోవచ్చు, వర్క్ చేసుకోవచ్చు అండి. ఎవరైతే మండల ఫ్రాంచైజీ కానీ విలేజ్ ఫ్రాంచైజీ తీసుకున్నారో మీరు మీ టీమ్స్కి సర్వీస్ ఇవ్వాలి. అలాగే మండలం ఉన్నటువంటి విలేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీరు సర్వీస్ ఇచ్చుకుంటూ రావాలి సార్. ఇలాంటి గొప్ప అవకాశం ఇస్తుంది కాబట్టి మన ఐస్మార్ట్ కంపెనీ హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అండి. అలాగే సార్ ఇక్కడ మనకి స్టాక్ పాయింట్ ఉంది సార్. ఈ యొక్క స్టాక్ పాయింట్ ద్వారా మనము గ్రాసరీస్ కానీ, ఫుట్వేర్ కానీ, జ్యువెలరీ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ కూడా మన స్టాక్ పాయింట్ ద్వారా మనం తెప్పించుకోవచ్చు ఐస్మార్ట్ కంపెనీ నుంచి. ఒక విలేజ్ స్టాక్ పాయింట్ మనకు కావాలంటే ₹20,000 అవుతుంది సార్. మండల స్టాక్ పాయింట్ కావాలంటే ₹50,000 అవుతుందండి. డిస్ట్రిక్ట్ స్టాక్ పాయింట్ కావాలంటే ₹1,00,000 అవుతుంది సార్. స్టేట్ స్టాక్ పాయింట్ కావాలంటే ₹5,00,000 అవుతుంది సార్. మరి సార్ ఈ అమౌంట్ పంపించాం కదా సార్, మాకేంటి సార్ లాభం అంటే మీరు పంపించినటువంటి అమౌంట్కి సరిపడా గ్రాసరీస్ కానీ మీరు ఏదైతే అవసరమో అదే మీరు తెప్పించుకోండి సార్. అంతే తప్ప కంపెనీ బలవంతంగా ఇదే అమ్మాలి, ఇదే చేయాలి చెప్పదండి. మీకు నచ్చిన, మీకు ఇష్టమైన ప్రోడక్ట్ మీరు ఆర్డర్ పెట్టుకుంటే మీరు పంపించిన అమౌంట్కి సరిపడా ప్రోడక్ట్ ఇస్తుందండి. అదనంగా మీకు 3 to 5% ఎక్స్ట్రా ప్రోడక్ట్ కూడా ఐస్మార్ట్ కంపెనీ వారు మీకు పంపిస్తారు. మరి నాకు బాగానే ఉంది సార్. మరి ఐస్మార్ట్ యూజర్కి ఉపయోగం ఏంటి సార్ అంటే ఆ యూజర్కి కూడా 3 to 5% రివార్డ్ పాయింట్స్ మనము మరి ఐస్మార్ట్ స్టాక్ పాయింట్ ద్వారా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు అండి. ఓకే అండి, ఈ రీతిగా స్టాక్ పాయింట్ మనము తీసుకోవచ్చు. ఈ బైక్ ఫ్రాంచైజీ సార్, ఈ బైక్ ఫ్రాంచైజీ అనేది చాలా అంటే చాలా తక్కువ మొత్తంలో మరి అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ ఇష్టపూర్వకంగా ఉండేలాగున ఐస్మార్ట్ కంపెనీ వారు గొప్ప అవకాశం కల్పించారండి. అదేంటంటే ఒక మండల ఫ్రాంచైజీ కావాలంటే కేవలము ₹2,50,000 నుండి సరిపోతుంది సార్. ఒక డిస్ట్రిక్ట్ ఫ్రాంచైజీ కావాలంటే కేవలం ₹5,00,000 నుండి సరిపోతుందండి. ఓకే సార్, బయట మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఒక జిల్లా ఫ్రాంచైజీ కావాలంటే అక్షరాల 25 లక్షలు పే చేయాలి సార్. ఒక మండల ఫ్రాంచైజీ కావాలంటే ₹12,50,000 పే చేయాలండి. కానీ చాలా తక్కువ మొత్తంలో ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఫ్రాంచైజీ తీసుకునేటువంటి వెసులుబాటు మనకు కల్పిస్తున్నారు సార్. ఓకే అండి, ఇక్కడ చూడండి సార్, ఇంకా మనకి మనం ఫ్రాంచైజీ తీసుకున్నాం సార్. మరి ఫ్రాంచైజీలో ఒక వెహికల్ అమ్మినట్లయితే మనకి ₹8,000 క్యాష్ అనేది ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఇస్తున్నారండి. అలాగే సార్ నా దగ్గర అమౌంట్ లేదు సార్, నేను రిఫర్ చేయొచ్చా, రిఫర్ చేస్తే ఐస్మార్ట్ కంపెనీ వారు నాకేమైనా మరి అమౌంట్ ఇస్తారా అంటే అవును సార్, మీరు ఒక
మండలాన్ని రిఫర్ చేసినట్లయితే మీకు 10,000 రూపాయల క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఒక డిస్ట్రిక్ట్ని రిఫర్ చేసినట్లయితే అనగా ఫ్రాంచైజ్ ఇప్పించినట్లయితే ఐస్మార్ట్ కంపెనీ వారు మీకు 20,000 రూపాయల క్యాష్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సార్, గమనించండి. సార్ ఈవీ రంగం అనేది అభివృద్ధి చెందింది కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనమందరం కూడా చేయి కలిపి పర్యావరణ పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఈవీ వెహికల్ని వాడుతూ 10 మందికి కూడా అవకాశాన్ని ఇస్తూ మనం ఆ రీతిగా మరి మనం అమౌంట్ సంపాదించుకోవచ్చు, అలాగే వారు కూడా అమౌంట్ సంపాదించుకోవచ్చు అండి. పర్యావరణానికి కూడా మేలు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరము కూడా చేయి కలిపి పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా కోరుకుంటున్నాను సార్. అలాగే సార్ ఇక్కడ మనకి వీవీఐపీ గ్రూప్ ఉందండి. ఈ వీవీఐపీ గ్రూప్ ద్వారా ఏంటి సార్ దీని యొక్క విలువ ఏంటి అంటే ఐస్మార్ట్ కంపెనీ వారు మరి కంపెనీలో ఒక 100 మందికి ప్రయారిటీ ఇవ్వడం కోసము ఈ యొక్క గ్రూప్ని అనగా ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది సార్. ఏంటి సార్ ఈ గ్రూప్ అనేది, ఇక్కడ మన దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోకుండా సార్ ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి 1000 ఐపీజీ కాయిన్స్ అని ఇవ్వడం జరుగుతుంది సార్. ఎందుకు ఇస్తున్నారు సార్ అంటే మరి ఎండి గారు ఒకరు కష్టపడితే మరి అన్ని ప్రాజెక్టులు చేయొచ్చు, కానీ నాకులాగే గతంలో ఎన్నో రకాల మార్కెట్లో చేసి నేనైనా ఎవరైనా సరే ఇక్కడ మనం ఉండొచ్చండి. ఇక్కడ చూడండి సార్, మనము ఒక సంవత్సర కాలంలో అనగా జూలై 1, 2024 సంవత్సరం నుంచి జూలై 1, 2020 సంవత్సరం మధ్య కాలంలో మనము ఒక 50,000 టీం చేసినట్లయితే మనకి 10 లక్షల రూపాయల క్యాషు ఫిక్స్డ్ డిపాజిట్లో నుంచి 500 ఐపీజీ కాయిన్స్ మనకి రిలీజ్ చేస్తారు సార్. రిలీజ్ చేసినటువంటి ఐపీజీ కాయిన్స్ మీకు అవసరమైతే అమ్ముకోవచ్చు, లేదు అంటే దాచుకోవచ్చు అండి. సార్ మీకు వచ్చే రిఫరల్ ఇన్కమ్ కాకుండా, టీమ్ ఇన్కమ్ కాకుండా, రీపర్చేస్ ఇన్కమ్ కాకుండా అదనంగా ఈ విధంగా మనకి 10 లక్షల రూపాయల క్యాష్ ఇవ్వడం జరుగుతుంది సార్. హ్యాపీగా మీరు స్వీకరించవచ్చండి. అలాగే సార్ 1 ఇయర్ కాలంలో ఒకేసారి నేను 1,00,000 టీం చేస్తాను సార్ అంటే 25 లక్షల రూపాయల క్యాష్ 1000 ఐపీజీ కాయిన్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. మరి లేసి నేను 50,000 టీం చేశానండి, మరలా 50,000 ఒకటి నుంచి మరలా ఒక 50,000 టీం చేస్తాను సార్ అంటే రిమైనింగ్ 50,000 టీంకి మనకి ఎంతైతే అమౌంట్ ఇచ్చారో రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది సార్, ఇంకా 15 లక్షల రూపాయలు ఉంది కదా. ఆ 50,000 టీం చేసి మిగతా 50,000 టీం చేస్తే మనకు అదనంగా మరలా 15 లక్షల రూపాయల క్యాషు, రిమైనింగ్ 500 ఐపీజీ కాయిన్స్ అనేవి మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఇస్తారండి. ఈ రీతిగా ఒక సంవత్సర కాలంలో ఒక 50,000 టీం చేస్తేనేమో 10 లక్షల రూపాయల క్యాష్, 500 ఐపీజీ కాయిన్స్ రిలీజ్ చేస్తారు. లేదు సార్ నేను 1,00,000 టీం చేస్తాను సార్ అంటే 25 లక్షల రూపాయల క్యాష్, 1000 ఐపీజీ కాయిన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది సార్. అలా అంత మాత్రమే కాకుండా సార్ కంపెనీకి వచ్చే లాభాల్లో 20% తీసి ఈక్వల్ షేర్ అంటే వర్కింగ్ పార్ట్నర్స్ కింద మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఇవ్వడం జరుగుతుంది. కేవలం మన ఐస్మార్ట్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ మాత్రమే కాదు సార్, మనకు కావాల్సినటువంటి అన్ని రకాల ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రాజెక్ట్ నుంచి అమౌంట్ వస్తుంది సార్. చాలా అంటే చాలా గొప్పగా ఆలోచించి ప్రపంచ చరిత్రలో ఇప్పటివరకు ఏ నెట్వర్క్ మార్కెటింగ్ చేయనటువంటి విధానంలో మరి 100 మందికి కూడా కంపెనీకి వచ్చే లాభాల్లో 20% తీసి వర్కింగ్ పార్ట్నర్స్ కింద అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది చాలా గుడ్ న్యూస్ అండ్ గ్రేట్ న్యూస్ సార్. ఓకే అండి. మరి ఇందులో మరలా మనకి 5,000 టీం చేసిన వాళ్ళకి, 10,000 టీం చేసిన వాళ్ళకి, 25,000 టీం చేసిన వాళ్ళకి కూడా మనకి శాలరీస్ అని ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మనం ఇప్పుడు చూద్దాం సార్. ఇక్కడ చూడండి, మనము ఒక 5,000 టీం చేయగలిగితే ఒక్కసారి మనం టీం చేస్తే మనకి 3,000 రూపాయల శాలరీ అనేది ఎవ్రీ మంత్ కూడా ఐస్మార్ట్ కంపెనీ వారు ఇస్తారండి. అలాగే ఒక 10,000 టీం చేస్తే మనకి ఐస్మార్ట్ కంపెనీ వారు 6,500 రూపాయల శాలరీ ఇస్తారండి. 25,000 టీం చేస్తే 15,000 రూపాయల శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే, ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల కంపెనీలు పనిచేసాం సార్, ఇప్పటి వరకు ఎన్నో రకాల కంపెనీలో టీం వర్క్ చేసాం, కానీ మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఒక్కసారి మనం టీం చేసుకుంటే జీవితాంతం ప్రతి నెల కూడా మనకి శాలరీ వస్తుంది సార్. ఇది ఎలా ఇస్తారంటే జాగ్రత్తగా గమనించండి సార్. మీ డైరెక్ట్గా మినిమం ఒక 10 మంది మీరు రిఫర్ చేసినట్లయితే ఒక్కో వ్యక్తి కింద కనీసం ఒక 500 మంది ఉంటే 100 × 500 అంటే 5,000 టీం అవుతుంది సార్. అప్పుడు మనము 3,000 రూపాయల శాలరీకి ఎలిజిబిలిటీ అవుతాము. అలాగే సార్ ఇక్కడ మన డైరెక్ట్గా ఒక 20 మంది మనం రిఫర్ చేసినట్లయితే 20 మంది ఒక్కో వ్యక్తి కింద 500 మంది టీం ఉన్నట్లయితే 20 × 500 అంటే 10,000 అవుతుంది సార్. 10,000 టీం చేసినట్లయితే మనకి 6,500 రూపాయల శాలరీ అనేది ఎవ్రీ మంత్ కూడా ఐస్మార్ట్ కంపెనీ వారు ఇస్తారు. అలాగే మన డైరెక్ట్గా ఒక 30 మంది రిఫర్ చేసుకొని ఆ 30 మంది కింద ఒక్కో వ్యక్తి కింద 850 టీం ఉన్నట్లయితే అక్షరాల మనకి 25,000 టీం అనేది అవుతుందండి. అప్పుడు ఏమవుతుందంటే సార్ మనకి ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి 15,000 రూపాయల శాలరీ అనేది ఎవ్రీ మంత్ కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. ఇక్కడ నోట్ గమనించండి, ఐపీజీ కాయిన్స్ ఓన్లీ ఫస్ట్ 10 అచీవ్డ్ పర్సన్స్, ఎవరైతే ముందుగా 10 మంది అచీవ్ అవుతారో వాళ్ళకి ఈ యొక్క ఐపీజీ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్.
మరి 5,000 టీం చేసిన వాళ్ళకి 10 ఐపీజీ కాయిన్స్, 10,000 టీం చేసిన వాళ్ళకి 20 ఐపీజీ కాయిన్స్, 25,000 టీం చేసిన వాళ్ళకి 50 ఐపీజీ కాయిన్స్ అనేవి ఇవ్వబడడం జరుగుతుందండి. ఇది కేవలము ఒక 10 మందికి మాత్రమే ఈ యొక్క ఐపీజీ కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి సార్. అలాగే సార్ ఇక్కడ మీకు చెప్పాను కదండి, వీవీఐపీ సంబంధించి ఎవరైతే వీవీఐపీలకు రావాలనుకుంటున్నారో మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పనిచేస్తారో, మరి రేపు రిసార్ట్ పార్టీకి ఎలిజిబిలిటీ ఎవరైతే అయ్యి వస్తారో వాళ్ళందరికీ కూడా మరి కంపెనీ యొక్క ఫరము జిఎస్టీ పాన్ నెంబర్ వేసి లీగల్గా మీకు బాండ్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే అండి. ఇక్కడ మాట రూపంగా మాత్రమే కాదు సార్, రాతపూర్వకం కూడా మన ఐస్మార్ట్ కంపెనీ వారు ఆ రీతిగా చేసి ఆ యొక్క రిసార్ట్ పార్టీలో మీకు ఆ యొక్క లీగల్గా ఆ బాండ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి గమనించండి. ఇక్కడ చూడండి సార్, ఎలా సార్ 50,000 టీం ఎలా చేయాలి, 1,00,000 టీం ఎలా చేయాలంటే అలాగే మరి శాలరీస్ కూడా అచీవ్ అయ్యే వాళ్ళు కూడా ఏ విధంగా చేయాలి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ వీవీఐపీలో ఒక 50,000 టీం చేయాలంటే మీ అండర్లో మీరు ఒక 10 మందిని రిఫర్ చేసినట్లయితే ఆ 10 మంది ఒక్క వ్యక్తి కింద 5,000 టీం వచ్చినా 10 × 5,000 అంటే 50,000 టీం అవుతుంది సార్. ఆ రీతిగా మనం ఇచ్చేవచ్చు. లేదు సార్ 20 మంది రిఫర్ చేసుకుంటాను సార్, ఆ 20 మంది కింద ఒక వ్యక్తి కింద 5,000 టీం చేసినా 1,00,000 టీం అవుతుందండి. 20 × 5,000 అంటే 1,00,000 టీం అవుతుంది సార్. ఆ రీతిగా మనము యొక్క వీవీఐపీలో మనము మన పేరు అనేది రాసుకుంటాం సార్. లిఖించబడుతుంది మీ పేరు చివరన నా పేరు చివరన ఎవరైతే మనసావాచకరణ పనిచేసి మాత్రమే కాదు సార్. ఇక్కడ చూడండి సార్, మరి చాలామంది అనుకోవచ్చు నేను జాయిన్ అయ్యాను సార్, నా డౌన్లైన్లో ఒక వ్యక్తిని జాయిన్ చేశాను, ఆ వ్యక్తికి ఇంకో వ్యక్తిని చేశాను, ఆ వ్యక్తికి ఇంకో వ్యక్తి వచ్చారండి, మరి ఆ వ్యక్తి 50,000 టీం చేస్తే ఈ ముగ్గురికి లేదా నలుగురికో టీం వస్తుందంటే రాదు సార్. ఎవరైతే చూడండి గమనించండి, అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కంపెనీ నష్టమవుతుంది సార్. కంపెనీ ఎందుకంటే కంపెనీ ఉంటేనే మనం ఉండగలుగుతాము. అందుకోసమే ఇక్కడ మీకు క్లియర్గా చెప్తున్నామండి. రేపన్న రోజున మాకు ఈ విధంగా చెప్పలేదు కదా, మాకు ఆ విధంగా చేయలేదు కదా అనేటువంటిది అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం బెటర్ సార్. ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారో మన ఐస్మార్ట్ కంపెనీలో. ఓకే అండి, నేనున్నాను సార్. నా డౌన్లైన్లో ఒక షరీఫ్ అనే సార్ ఉన్నారు, ఆయన వీవీఐపీకి వస్తున్నారండి. మరి ఆయన 50,000 టీం చేసినట్లయితే ఆ 50,000 టీంలో నాకు కేవలము 5,000 టీం మాత్రం నాకు యాడ్ అవుతుంది సార్. అలాగా నేను ఒక 10 మందిని వీవీఐపీలు నా ఫస్ట్ లెవెల్ చేసినట్లయితే నేను కూడా వీవీఐపీ అయిపోతాను. నాకు కూడా 10 లక్షల రూపాయల క్యాష్, 500 ఐపీజీ కాయిన్స్ నాకు రిలీజ్ అవుతాయి సార్. ఓకేనా? ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. కంపెనీ చెప్పినటువంటి నియమ నిబంధనలకు లోబడి మనం పనిచేసినట్లయితే ఖచ్చితంగా మన ఐస్మార్ట్ కంపెనీలో మనకి మంచి లైఫ్ ఉంటుంది సార్. గమనించండి సార్. ఓకే సార్, ఇలాంటి చక్కని అవకాశం ఇచ్చిన మరి ఐస్మార్ట్ కంపెనీ వారికి మనం ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి సార్. ఎందుకంటే బయట ఇలాంటి ప్రాజెక్ట్ కానీ ఇలాంటి విధానం కానీ ఎక్కడా లేదండి. కానీ మన ఐస్మార్ట్ కంపెనీలో మన ఐస్మార్ట్ కంపెనీ వారు ఈ విధంగా మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి హ్యాపీగా మరి మీరు వర్క్ చేసుకున్నట్లయితే మంచి ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అండి మన ఐస్మార్ట్ కంపెనీలో. చెప్తున్నాను సార్, నా జీవితంలో కూడా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కంపెనీ సార్. మనసావాచ కరుణ వర్క్ చేస్తున్నాను. 1 సంవత్సర కాలంలో సార్ ఒక స్లోగన్ ఇచ్చారండి, 100 రూపాయలతో రండి, 100 రూపాయలతో రండి, సంవత్సర కాలం పనిచేయండి, 1 year అమౌంట్ సంపాదించుకోండి మన ఐస్మార్ట్ కంపెనీ చెప్పడం జరిగింది సార్. గమనించండి. అలాగే ఇక్కడ మనకి టర్మ్స్ అండ్ కండిషన్ గమనించండి సార్. డైలీ పేవర్డ్ సార్, ఇప్పటివరకు ఏ కంపెనీ ఇవ్వలేదండి. ఆ రోజు మీకు ఎంత ఇన్కమ్ వచ్చినా డైలీ పేవర్డ్ సార్, అనగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీకు వచ్చిన పేమెంట్ని మీరు విత్డ్రా పెట్టుకోవచ్చండి. ఓకే సార్, డైలీ పేవర్డ్ సార్. అలాగే అన్లిమిటెడ్ ఇన్కమ్ సార్. మరి బైనరీ లేదు, సీలింగ్ లేదు సార్. మిగతా కంపెనీ ఎలా ఉంటుందంటే సీలింగ్ సార్. ఆ రోజు మీరు ఎంత కష్టపడ్డా, మీరు ఎంత అమౌంట్ సంపాదించుకున్నా 50,000 లేదా 60,000 కంటే ఎక్కువ ఇవ్వరండి. కానీ మన ఐస్మార్ట్ కంపెనీలో మీరు 10 లక్షలు సంపాదించుకున్నా హ్యాపీగా మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు సార్. అలాగే సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా ఉంది సార్. సింగిల్ లెగ్ ఇన్కమ్ వేరు, సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా వేరండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సార్, మీరు లేదా నేను ఒక 10 మంది రెఫర్ చేస్తున్నానండి. ఆ 10 మందిలో ఒక వ్యక్తి పనిచేసినప్పటికీ కూడా మన ఐస్మార్ట్ కంపెనీ వారు మనకి ఇన్కమ్ ఇస్తారు. ఆ వ్యక్తి దగ్గర నుంచి మరి ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యి అలా టీం బిల్డ్ అయినా ఆ వ్యక్తి దగ్గర నుంచి కూడా మన ఐస్మార్ట్ కంపెనీ ఇన్కమ్ ఇస్తారు కాబట్టి గమనించి. అలాగే సార్ ఇక్కడ చూడండి, ఐనర్ విత్డ్రా అనేది మినిమం 300 రూపీస్ ఉండాలి సార్. ఈ యొక్క విత్డ్రా టైమింగ్ ఏంటి అంటే చెప్పాను కదా సార్, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు అండి. సండే అనేది ఉండదు సార్. బ్యాంకింగ్ టైమింగ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే ఆ టైమింగ్స్ మనకు ఉంటాయండి.
ఇక్కడ విత్డ్రా పెట్టినప్పుడు 5% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది సార్, 5% టీడీఎస్ ఉంటుంది. అయితే ఈ టీడీఎస్ అనేది 1 ఇయర్ తర్వాత కంపెనీ వారు మన అకౌంట్లోకి వేస్తారు. మరి 1 ఇయర్ వరకు మన దగ్గరే పెట్టుకోవడం ఎందుకు? మన యూజర్స్కే ఇస్తే, మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చినట్లయితే వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా, వాళ్ళ టీడీఎస్ క్లెయిమ్ చేసుకుంటారనే ఉద్దేశంతో సార్ ఏం చేశారంటే ఐస్మార్ట్ ఇన్కమ్లో ఉన్నటువంటి అమౌంట్ని మై వాలెట్ పంపించుకున్నప్పుడు కేవలం ఒక 5% మాత్రమే సర్వీస్ ఛార్జ్ తీసుకొని ఆ రీతిగా మనకి సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్, గమనించండి. సార్ ఇలా చేయాలంటే మనసు ఉండాలండి, మనసు ఉంటే మాత్రమే ఆ విధంగా చేయగలరు, లేకపోతే చేయలేరు సార్. అలాగే ఐపీజీ కాయిన్ స్పాట్ విత్డ్రా ఉంటుందండి. కాయిన్ మీరు విత్డ్రా పెట్టినప్పుడు 10% డిడక్షన్ ఉంటుంది సార్. మరి ఐపీజీ కాయిన్ వేరే వ్యక్తి మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కేవలం 2% మాత్రమే సర్వీస్ ఛార్జ్ తీసుకోబడుతుంది. ఈ యొక్క ఐపీజీ కాయిన్ మీరు విత్డ్రా పెట్టినప్పుడు దాని విలువ కనీసం ఒక $300 వర్త్ ఆఫ్ కలిగినటువంటి ఐపీజీ కాయిన్ ఉంటే చాలండి, మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. ఈ రీతిగా మన ఐస్మార్ట్ కంపెనీ వారు ఇలాంటి చక్కని బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చారండి. ఒక అవకాశం ఇస్తున్నారు. మీరు కూడా మీకు ఇష్టమైతే హ్యాపీగా ఐస్మార్ట్ కంపెనీలోకి వచ్చి వర్క్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది బెస్ట్ అండి అందరికీ కూడా.